అబ్రహాము, మోషే తర్వాత అంతటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులలో దావీదు ఒకరు. దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు, పాఠాలు ఏమిటి అంటే, అననుకూల పరిస్థితుల్లో, చెడు కాలాలలో, ప్రతికూల పరిస్థితుల్లో దావీదు ఏ విధంగా ప్రతిస్పందించాడు, దేవుని సహాయాన్ని ఏ విధంగా కోరుకున్నాడు, దేవుని యందు ఎలా ధైర్యపరచబడ్డాడు అనే పరిస్థితులు మనం ఖచ్చితంగా ఈనాటి ప్రస్తుత మన జీవితానికి, విశ్వాస పోరాట జీవితానికి అన్వయించుకోవాలి. చెడు పరిస్థితులు వచ్చినప్పుడు, చెడు కాలాలు వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అనేటువంటి విషయాలు దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. దావీదు మరి సౌలు చేత విసపు చూపు కలిగినటువంటి సౌలు అన్ఫిట్నెస్గా ప్రవర్తనలో అన్ని విషయాల్లో చెడు భావాలు కలిగినటువంటి సౌలు చేత మరి విసపు చూపుతో సంపాలని ప్రయత్నించినటువంటి సౌలు చేతుల నుంచి దావీదు పారిపోయాడు. అదుల్లాము గుహల గుండా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆ అరణ్యంలో చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వానకి నానుతూ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి పరిస్థితి. అరణ్యంలో దావీదు జీవితం ఎంత భయంకరంగా ఉందో, ఇదిగో దేవా, నా ప్రాణము నీ వైపు ఎత్తుతున్నాను, నాకు సహాయం చేయని మొరలిడినటువంటి కీర్తనలు అనేకంగా దావీదు రాశాడు. నా దుర్గమా, నా శైలమా, నా కోట నీవే అని దావీదు ఎలుగెత్తి దేవుని గురించి పాడినటువంటి పాటలు మనందరికీ తెలుసు. ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా దావీదు ప్రయాణిస్తే అంత మరి భయంకరమైనటువంటి ఒత్తిడికి అతడు గురై ఉండాలి. దావీదు నిజంగా సౌలును చంపలేక కాదు, గొలియాతుని చంపినవాడు, ఫిలిస్తీయులను చంపినవాడు, వెలుగుబంటిని చంపినవాడు, సింహాన్ని చంపినవాడు. సౌలును చంపడం పెద్ద విషయమేం కాదు, కానీ దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని నేను ముట్టను అనేటువంటి ఒక మంచి హృదయంలో చేదు అనేటువంటి స్వభావాన్ని ఆయన ఎప్పుడు కూడా దరిచేరలేదు. చేదైనటువంటి స్వభావము, ఏదైనా చేదైన ఆలోచన, ఏదైనా మీ హృదయంలో మొలిచి మిమ్మల్ని అపవిత్రపరచునేమో అని వాక్యం సెలవిచ్చినట్లుగా దావీదు హృదయంలో ఎప్పుడు కూడా ఆయన శత్రువు అయినటువంటి సౌలు మీద కానీ ఎక్కడ కూడా చేదు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా దావీదు జీవించలేదు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో సౌలు నుంచి దావీదును దేవుడు తప్పించాడు. సౌలు నుంచి దేవుడు దావీదును కాపాడాడు. సౌలు చేతిలో పడకుండా దావీదును కాపాడాడు. కనుకనే దావీదు మరి అంతకంతకు ప్రబలి దేవుడు అతనికి తోడై ఉన్నందున దేవుడు చివరకు తాను సహనానికి, తన యొక్క ఈ పరీక్షలో దేవుని యందు ఓపికతో దేవుని వైపు చూస్తూ, ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చేటువంటి విజయాన్ని అందుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా దావీదును మనం చూడవచ్చు. ఈరోజు అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము కేవలం దేవుని వైపు చూస్తూ మంచి స్వభావాన్ని, మంచి భయము, భక్తిని దేవుని యందు కనపరిచినట్లయితే